బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే గాంధీ భవన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే గాంధీ భవన్లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు బీజేపీ నేతలు ఎందుకు అక్కడ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు? ప్రధాన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే నాంపల్లికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం నుంచి హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటాం. ఒకవైపు ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు ముట్టడికి యత్నించారు. ప్రధానంగా ఏదైతే బీజేపీ మాజీ ఎంపీ రమేష్ సంబంధించి ఆయన అగ్రనాంక గాంధీ సంబంధించి కూడా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించి ఈ రోజు నిరసనకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంబంధించి కూడా యూత్ కాంగ్రెస్ ముట్టడికి వెళ్లిన నేపథ్యం ఉంది. అక్కడ సంబంధించి బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళను అడ్డుకోవడం జరిగింది. సంబంధించి కూడా వైపు రాళ్ల దాడి చేసుకున్నారు, కరాడి చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు సంబంధించి కూడా పోలీసులు అక్కడ చేరుకుని ఇద్దరికి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తరలి అదే కౌంటర్ సంబంధించి బీజేపీ జేవైఎం సంబంధించిన నేతలు కాసేపు క్రితమే గాంధీ పార్టీ ఆఫీసు దగ్గరికి వచ్చిన నేపథ్యం ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఒకేసారిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. వారిని కూడా పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు బీజేపీ కర్తల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో గాంధీ భవన్ సంబంధించిన ఏదైతే గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీలకు సంబంధించి పూర్తిగా
చించివేయడం జరిగింది. ఇక గాంధీ భవన్ లోకి రాళ్లు కూడా విసరడం జరిగింది. ఇక స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ పైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి బయలుదేరే నేపథ్యం కావచ్చు. దానికి కౌంటర్ గానీ బీజేపీ విజయవాయం సంబంధించిన కార్యకర్తలు మూకుమ్మడిగా ఒకేసారిగా గాంధీ భవన్ సంబంధించి ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్న పరిస్థితులు. ఇక అంటే ఒకేసారిగా గాంధీ భవన్ ముట్టడికి తరలి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ గాంధీ భవన్ కి బయట ఉన్న ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పూర్తిగా చించివేయడం జరిగింది. ఇక గాంధీ భవన్ కి సంబంధించి ఇక్కడ రోడ్డుపై ఉన్న రాళ్లతో కూడా గాంధీ భవన్ లోకి విసరడం జరిగింది. ఇక్కడ సంబంధించి పూర్తిగా అంటే ఒకేసారిగా ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ఒక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతా ఉన్నది. ఇరు పార్టీలకు సంబంధించిన యువజన నేతలు ఏదైతే పరస్పర సంబంధించిన కూడా ముట్టడి కావచ్చు, దాడులు కావచ్చు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉదయం మార్నింగ్ నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం ఆపేక్షతో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. దీనిపైన ఇప్పటికీ ఏదైతే ఒకవైపు కాంగ్రెస్ నేతల సైడ్ దీనిపైన ఇప్పటికీ స్పందిస్తున్న నేపథ్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాడులకు ప్రేరేపించే దాడులకు ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని కూడా ఒకవైపు పోలీసులు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా బీజేవైఎం కార్యకర్తలకు సంబంధించిన ఈ కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దు, శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉదయం ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించి కార్యకర్తలను శాంతియుత నిరసన తెలుపుతున్న క్రమంలో అక్కడ ఒకేసారిగా బీజేపీ కార్యకర్తలు వాళ్ళ కర్రలతో దాడి చేశారని ఒకవైపు యూత్ కాంగ్రెస్ చెప్తా ఉన్నది. మరోవైపు బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు మాపైన దాడి చేస్తామని చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పొలిటికల్ హీట్ రగులుతా ఉన్న ఒకవైపు బీజేపీ కావచ్చు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూడా ఏదైతే పొలిటికల్ హీట్ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. రాంపల్లికి సంబంధించి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఒకవైపు బీజేపీ ఏదైతే మాజీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడి ఊరుకునే ప్రసక్తి అంటే దీన్ని పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ సిద్ధమైతా ఉన్నది. ఒకవైపు మరోసారి దాడులు చేసేందుకు ఒకవైపు బీజేపీ. అయితే ప్రధానంగా హరీష్ అక్కడ రెండు రాజకీయ పార్టీల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోతే ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అక్కడ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రైతు ఉదయం సంబంధించి కూడా 11 గంటల ప్రాంతానికి ఒకేసారిగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒకేసారిగా సంబంధించి అక్కడ ఏదైతే ముట్టడికి వెళ్ళిన నేపథ్యం కావచ్చు, ఒకేసారిగా ఆ ముట్టడికి వెళ్ళిన క్రమంలో పూర్తిగా ఇక్కడ నాంపల్లికి సంబంధించి కూడా ట్రాఫిక్ స్తంభించిన నేపథ్యం. దాని తర్వాత పోలీసులు సంఘటనను సద్దుమణిగించిన తర్వాత పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ఇక కాసేపు క్రితమే దానికి కౌంటర్ గా బీజేపీ కావచ్చు, బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి వచ్చారు. ఒకేసారిగా రోడ్లపై వచ్చిన నేపథ్యం కావచ్చు, గాంధీ భవన్ కి సంబంధించిన కూడా ఫ్లెక్సీలను చించివేయడం జరుగుతుంది. ఒకేసారిగా కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ కి రావడంతో వాళ్ళు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదనంగా అంటే ట్రాఫిక్ కి సంబంధించి కూడా మరోసారి స్తంభించిపోయిన నేపథ్యం కావచ్చు. అంటే ఎందుకంటే ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా నాంపల్లి సంబంధించి ఈ ఏరియా ఉంటాయి. ఒక పార్టీకి కూడా పూర్తాయి కాబట్టి ఇక పూర్తిగా పోలీసుల మోహరింపు కావచ్చు. అంటే ఇక్కడ రాంపల్లి గాంధీ భవన్ నుంచి అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కొనసాగుతున్నది. ఇక ట్రాఫిక్ సంబంధించిన కూడా సమస్యలను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఏదైతే ఇప్పటికే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. మరోసారి బీజేవైఎం కార్యకర్తలకు సంబంధించి ఏదైతే గాంధీ భవన్ కి మరోసారి ముట్టడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. ఒకవైపు బీజేపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కొనసాగుతా ఉన్నది. ఇక దాడులకు సంబంధించి కూడా ఇప్పటికే వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ సంబంధించి ఆయన పార్టీ కాంగ్రెస్ ఉన్నది కానీ అధికారులు పాల్పడుతున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉన్నది. ఇంకా మొత్తంగా చూడాలి అంటే ఒకవైపు ఈ ఏదైతే రమేష్ మాధురి చేసిన పట్ల కూడా దేశవ్యాప్త పరిస్థితి కనిపిస్తున్నాయి. ఆయనను సస్పెండ్ చేయాలి, బాడీ షేమింగ్ చేశారు కాంగ్రెస్. ప్రియాంక ఒక మహిళల పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. సస్పెండ్ చేసే వరకు వీళ్ళు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ధర్నాలకు కావచ్చు, నిరసన తెలుపుతాం. మరోవైపు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, రోడ్ల పైన తిరగనీయమని కూడా కాసేపటి క్రితే యూత్ కాంగ్రెస్ అధ్యక్షరన్ రెడ్డికి సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్ గా ఏఎన్ఎన్ తో చెప్పడం జరిగింది. ఇక యూత్ కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇక బీజేపీకి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఈ రెండు పొలిటికల్ సంబంధించిన కూడా ఒకేసారిగా ఏకైకాయి కాబట్టి దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ హరీష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే గాంధీ భవన్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను మంగళవారం చించివేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మరింత సమాచారం అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు ప్రధానంగా బీజేపీ నేతలు ఎందుకు అక్కడ బైఠాయించాల్సి వచ్చింది? ప్రధాన కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ?
పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయించి అక్కడ తీవ్ర ఆందోళన చేస్తున్నారు. బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సమస్యని తలెత్తకుండా పోలీసులు అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కూడా చూస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉదయం నుంచి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. కారణం ఏంటంటే నాంపల్లి ప్రధాన రహదారిలో ఒకవైపు బీజేపీ ఆఫీసు, మరోవైపు గాంధీ భవన్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నేపథ్యంలో ఉదయం పూట యూత్ కాంగ్రెస్ నేతలు ఏదైతే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడానికి ప్రయత్నం చేసింది. ముట్టడిలో కొంత ఉద్రిక్త ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై దాడి సందర్భంగా రాళ్ళు, కొడిగుడ్లతో దాడి చేయడంతో ఆ కార్యాలయం కొన్ని అద్దాలు పగలడంతో పాటు ఒక కార్యకర్తకు తలకు కూడా బలమైన గాయం తగిలింది. ఈ నేపథ్యంలో ఉదయం పూటనే కొంత యూత్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడులను అడ్డుకున్నటువంటి పోలీసులు ఇటు బీజేపీ కార్యకర్తను, అటు కాంగ్రెస్ కార్యకర్తను చెదరగొట్టి పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేశారు. అయితే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళిపోయిన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ కార్యాలయం మీద జరిగిన దాడికి ప్రతీకారంగా గాంధీ భవన్ ముట్టడానికి ప్రయత్నం చేయడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడ బీజేపీ కార్యాలయం నుంచి కొంతమంది కార్యకర్తలు బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో గాంధీ భవన్ ఇటు నాంపల్లి వైపు నుంచి, ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు నుంచి కొంతమంది కార్యకర్తలు వేరువేరుగా దూసుకురావడంతో గాంధీ భవన్ వరకు కొంత బీజేపీ కార్యకర్తలు రావడంతో మరోసారి ప్రధాన రహదారిపైన ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్తతను నివారించేందుకు పోలీసులు ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో మూసేసి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తలకు భారీ ఎత్తున తోపిలాట జరిగింది. కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చివరకు లాఠీలకు పనిచెప్పి కొంత తీసుకొచ్చారు. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ, అంటే బీజేపీ కార్యాలయానికి యూత్ కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు పోలీసులు అనుసరించిన తీరు కొంత ఉదారంగా ఉంది. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్కు వస్తే పోలీసులు లాఠీ దాడి చేసి కార్యకర్తలను హింసించేందుకు హింసకు గురి చేస్తున్నారు. పోలీసులే దాడులు చేస్తున్నారు కార్యకర్తల మీద అని చెప్పేసి ఆరోపణ చేస్తూ గాంధీ భవన్ ఎదుట బీజేపీ నేతలు బైఠాయింపు చేసి ధర్నా చేశారు. దీంతో పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపు తప్పే అవకాశం ఉంది. ఇటు వైస్ వర్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పరిస్థితి కొంచెం ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఇటు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నాయకులతోటి, అటు బీజేపీ నాయకులతో కూడా పోలీసు అధికారులకు చర్చించి కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ దాడులను ఇటు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించడంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఖండించారు. యూత్ కాంగ్రెస్ ఏదైనా సరే రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం సహజం, చేసుకోవచ్చు. నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా తెలపాలి. కానీ దాడు దిగడం సరైంది కాదని చెప్పేసి ఒక దశలో యూత్ కాంగ్రెస్ నాయకులను కొంత మందలించారు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇటు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడులు అనేది సరైంది కాదు. ఒకవేళ ప్రియాంక గాంధీని ఉద్దేశించి బీజేపీ నేత ఏదైనా తప్పుడు మాట్లాడి ఉంటే దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఫిర్యాదులు చేయవచ్చు, చట్టపరంగా తీసుకునేందుకు చట్టం ఉంది. కానీ ఈ రకంగా దాడులు చేసి హింసను ప్రేరేపించడం సరైంది కాదు. ఏదేమైనా శాంతి భద్రతలను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలపైన ఉంది. కానీ రాజకీయ పార్టీ నాయకులు ఈ రకంగా ప్రతి దాడులు చేసుకోవడం కొంత శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా వివరించడం సరైనది కాని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఈ రెండు చెప్తారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కొంత ఉద్రిక్తత కొనసాగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ పోలీసులు నాంపల్లి పరిసర ప్రాంతాల ప్రధాన రహదారి, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ప్రధాన అజంతా గేటు, ఆ పరిసర ప్రాంతాలంటే పోలీసులు తమ పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు గాంధీభవన్ చుట్టూతా బారికేడ్లను ఏర్పాటు చేసినట్టు పోలీసులు, అటు బీజేపీ కార్యాలయం చుట్టూతా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి వచ్చిపోయే కార్యకర్తలను కూడా
నిశ్చితంగా పరిశీలించి ఒకవేళ అనుమానం వస్తే అదుపులో తీసుకొని అక్కడి నుంచి తరలించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో బీజేపీ ఢిల్లీ నేత చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ రెండు ప్రభావం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసినప్పుడు పోలీసు నిర్లిప్తంగా వ్యవహరించారు అన్న ఆరోపణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉన్నాయి. పోలీసుల పాత్ర అసలు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? ఒకవేళ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే ఎందుకు ఈ రకంగా దాడులు జరిగాయి? అదేవిధంగా యూత్ కాంగ్రెస్ దాడులు జరిగినప్పుడు ప్రతిగా దాడులు ఉంటాయని అంటే ఇంటెలిజెన్స్ గుర్తించలేకపోయిందా? బీజేపీ దాడులను ఎందుకు నివారించలేకపోయింది అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా రెండు పార్టీల కార్యకర్తలు దాడులు ఇటు బీజేపీ ప్రధాన కార్యాలయం, అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రెండు పార్టీల కార్యాలయాలపై దాడులు జరగడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి.